बभूवते धनुः तयास्मान् विश्वतस्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्वायुधाय नातताय दृष्टामुदते नमो बाहुभ्यां तव धन्वने हरिते धन्वनो येतिरस्मान् रुणक्तु विश्वतः अथो यविशुधिस्तवारे अस्मन्निधेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय पुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। शान्ति शान्ति शान्तिः। च मे मयश्च मे प्रियश्च मे नु कामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वश्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे यन्ता च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सोश्च मे प्रसोश्च मे सीरञ्च मे लयश्च मरुतञ्च मे मृदञ्च मे यक्ष्मञ्च मे नामयच्च मे सुगञ्च मे शयनञ्च मे शोषा च मे सुदिनञ्च मे। शान्ति शान्ति शान्तिः। మీరు కూడా కట్టండి ఓం శ్రీ సాయిరామ్ జ్యోతి ప్రతిజ్ఞ కార్యక్రమం ఉంటుంది సార్ అందరూ కూడా जय बोलो भगवान श्री सत्य साई बाबा जी के जय बोलो भगवान श्री सत्य साई बाबा जी के जय बोलो भगवान श्री सत्य साई बाबा जी के కార్యక్రమాలన్నీ
మేడం 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 బ్యాక్ సైడ్ చూడండి మేడం. దేనికో దానికి అవసరం వస్తుంది. మొత్తం ఎక్కువ ఆలో అయిపోతుంది. ఇక్కడ अश्वावतेर्गोवतेर्न उषादो वीरवतेस्तमुच्छन्त पत्रं भागं चिकीर्षति भागमज्ञेनं कुर्मावज्ञे भागं कुरु विश्वकर्मापदमावदन्ते मन्त्रे नमस्ते ग्रहानादेन भागस्मानुदर्शनेतो अयं पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्राभिरण्मये लक्ष्मीं जातवेदो ममावहकरिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्याभिरण्मये लक्ष्मीं जातवेदो ममावहजातवेदो लक्ष्मीं मनमगामिनीं दशनमातरं पुनः मन्दे तु तिष्ठन्ते पवनानि ఇక్కడ నుంచి యాగశాలంతో ఒక్క రోజు 3 రోజులు కొట్టాలి. అదో కూడా మేము తిరుగుతుంటాం.
లక్ష్మి స్వామి పట్టాలి Bye.
रमेश श्रीराम्याः तदा सह कुटुम्बानां श्रेयांश नामस्य वेदांशनाम्याः गोत्रं చెప్పుకోండి భర్త పేరు భార్య పేరు పిల్లల పేరు చెప్పుకోండి అందరూ చెప్పే సంకల్పం महागणाधिपते पूजा पूजा करिष्ये
Shri
Sampai
सर्वात्मकः ओम श्री महागणाधिपतये नमः श्रीराः उपवन्नाः वरदाः वन्दो అందరూ కూడా చేతులు జోడించి చెప్పాలి అయ్యగారు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం భూమే దేవ సర్వదా సమర్పయామి విఘటోత్కలసుందరదం త్రిముఖం భుజగేంద్ర సుధర్మగదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయకహస్తిముఖం సురసుర గణపతి సుందరకేశం రుజి రుజి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మశరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖభక్తం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతి నిజప్రియం కరసురమనుజం గంగనపాణిం కవరిత పద్మరుజం సురపతి వంద్యం సుందరరుద్రం సురచిత మణిమకుటం ప్రమత దేవం ప్రకటితదారం షట్గిరితాళమిదం తచ్చద్గిరితాళమిదం తచ్చద్గిరితాళమిదం లంబోదరవర కుంజాసురకుల కుంకుమ వర్ణధరం శ్వేతశృంగం మోదకహస్తం ప్రీతిసమనసబలం నయనత్రయవర నాగవిభూషిత నానా గణపతిలో తత్తన్నయనత్రయవర నాగవిభూషిత నానా గణపతిలో తత్తన్నానా గణపతిలో తత్తన్నానా గణపతిలో యవనంత భగవానికి జై హర హర పార్వతీ సుతయే హర మహాదేవ
गायत्र्या सर्वकामानां परिपूजा पंचगव्य मेलनं प्रोक्षणं प्राशनं च करिष्ये नमः कल्पना कल्पना अंतदेवना देवना समराधयमा ఈ తీర్థం తీసుకోవడం వల్ల మన మనస్సు మన శరీరం తెలిసి తెలియక ఏమైనా దోషాలు చేస్తే అవన్నీ తొలగి మనం జరుపుతున్న పంచగవ్యాలు తీసుకొని ఒక టీ స్పూన్ రోజు నిత్యం తీసుకొని అలవాటు పరుచుకుంటే వాళ్ళకు శుద్ధమైన జ్ఞానం వస్తుంది. వాళ్ళు ఏది చెప్తే అది మంచి వాక్శుద్ధి వస్తుంది. అటువంటి మహిమల యొక్క పంచగవ్యాన్ని అందరం తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహేత్యగ్ని త్రిబంధనం. ఒకసారి చేస్తాము, అందరూ తీసుకోవాలి. ఆచార్యపూర్వకం सत्यमाप्यते संकल्पना प्रतिष्ठाय कवि गणपति पूजमानभ्यः पूर्णाहुतिपर्यन्तम् आचार्यानुकर्माणि करिष्ये. ब्रह्मदेवानां చెప్తాను. గణపతి పూజమానభ్యः పూర్ణాహుతిపర్యంతం బ్రహ్మానందమధ్యభారకృతవర్జనేషు
सकुंजनचित्सन्तरागं सकुंजजाधि वर्धये नमते सौभगाय विष्महे नमनुमदन्तु देवाः ब्रह्मज्ञानं प्रथमं पुरस्ताद्विमनस्रुतो वीणावः तवतीयापमान्यविष्ठा तदश्चयो निमदश्चैवः गणपतिगं नमामहे चुपडि మన వరుసగా అందరూ బ్రాహ్మణులు లేవాలి ఇది సెటర్ స్పీడ్ పెంచుకోమా స్లో గణపతి పూజమారభ్య పూర్ణావతిపర్యంతారుత్వజం రామహం ప్రణే అవుట్లెట్ ఎక్కువ గణపతి పూజమారభ్య పూర్ణావతిపర్యంతారుత్వజం రామహం ప్రణే వృతోస్మి కరిష్యామః రాజు अंतरिक्षं दीक्षानय वायुर्दीक्षया दीक्षितहाय वायुर्दीक्षया दीक्षितहाय आत्मा दीक्षया दीक्षया विदो दीक्षा क्रिया दीक्षया दीक्षितहाय दीक्षा दीक्षया నిర్ణయించిన ప్రకారం విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన పంచగవ్య ప్రాశనము రక్షాబంధనము ఆచార సువర్ణ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు షోడస్తంభ ఆరాధన యాగశాల ప్రవేశము తర్వాత ఆయుధ నవగ్రహారాధన మంగళహారతి కార్యక్రమం పూర్తవుతుంది. ఎవరైనా కంకణం కట్టుకునే వారు ఉంటే ఇక్కడ అయ్యగారు ఉన్నారు, వాళ్ళు కంకణించుకొని మీ దంపతులు పసుపు కుంకుమ అక్షతలు తీసుకొని నేను చెప్తున్నాను అక్కడికి రావాలి. కంకణం కట్టుకోవాలి, ఇక్కడ రావాలి. సాయిరామ్ అందరూ వరుస క్రమంలో వచ్చి కంకణాలు కట్టుకోవాలి. సేవాదాలు అందరూ కూడా వరుస క్రమంలో వచ్చి కంకణాలు కట్టుకోండి. వరుస క్రమంలో రావాలి నిదానంగా. ఏదో కూర్చోండి, మీరేమనుకోవద్దు. కట్టుకున్న వాళ్ళు కూర్చోండి అన్నా. అష్టమ స్తంభేషు సర్వమావాహయామేయాశు సర్వేభ్యో నమః. నవమస్తంభేషు ఇక్కడ రావాలి. రాజేష్ ఇక్కడ రావాలి. ఆవాహయామి దేవే సంభూతానా ప్రాసంయుతో కృష్ణాదారమారూఢం సమన్వితో సమస్తమస్త భక్తానాం ప్రాభూతా జగత్పదే ఆగచ్చత నమస్తంభే యో 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 శ్రీలో భవ రామవస్య రాజగే ఆవాహయామి దేవే సంవర్ణం జన
स्तंभेषु अष्टो देवामनवः सौम्यादः यज्ञं वाद सन्तु यजमानस्य कामाः सन्देशवसूनावाहयामि देवे समाश्रिताः अष्टवसूनावाहयामि पूजयामि सोमो धेनुं इति मन्त्रेण आवाहयामि वयं सोमं आवाहयामि देवे शङ्कुरुत्रैलोक्यपूजितं देवानां मन्त्रिं प्राक्तं सर्वविद्याविशारदम् विश्वकर्माणः प्रियताम् నాలుగు రకాలు తీసుకోండి पूर्वस्यां दिशि मंडपमासाद्यारणमस्य विश्वत्तदोरेण यज्ञविहारेण तस्मिन्नग्नि मूढे ऋग्वेद पूजेत् ओम अग्निमेन पुरोहित मलिकस्य ఇంకో ప్లేస్ లో హోటల్ రైట్ హ్యాండ్ తీసుకో రైట్ హ్యాండ్ నీళ్ళు పోసి సరే చాలు నానా रक्षार्थं दैव वध्नामे देवता स्थिरसिद्धये राहवे एकमे नमः नमस्कार చేసుకోండి चंद्रध्यानं प्रवश्यामि मनःपीडोपजान्तये स्वसमेतुते विश्वदस्व ववृष्णियो अक्षमे सोमो प्रवेदन्तर्विश्वानि वैददाग्निश्च विश्वस्रन्वक्तुस्वामितरङ्गमाणमन्वानाकुंसेत्पयुदन्तमेदो विष्णुर्विलक्रमे त्रेधायदेवदा समोहमस्य वागुं सुरे सहस्रशीरुरावणसहस्राक्षसहस्रवादोमिं विश्वनारुत्वा अत्यधिष्ठद्दशाङ्गुलो रूपेण प्रतिमुपदो सौम्यं सत्यगुणोपेदं तम्बुदं प्रणमाम्यहं सिंहारूढं चतुर्भुजं खड्गजन्मगदाधरं सोमपुत्रं महासौम्यं ध्यायेत् शिरसिद्धयम् ॐ भूर्भुवस्सुवः अधिदेवतामुच्चैदेवता हिरमुदग्रहे आगश्च सुदग्रहम् पीतवर्णं पेतगन्धं पेतपुष्पं पेतमाल्याम्बरधरं पेतच्छत्रध्वजरमनायुषोभिनो दिव्यदर्शनारूढो मेरं प्रदक्षिणे कुर्वाणो किरीटिनं सुखासीनो पत्नीपुत्रपरिवारसमेतो ग्रहमण्डले
पुत्रपीडोपदान्तये ओम बृहस्पते हरियो वचनेजो यच्छवदत्तप्रजास्मादत्रयं देहि यत्र ज्ञानं प्रथमं पुरस्तात् विषयमलस्वरुणो वेन आवः सबुद्धिना उपमास्य विष्ठा सदस्तजानि मधुरश्च विवः इन्द्रं वा विश्वदस्परिहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः गुरुकाञ्जनवन्दिभो बुद्धिमन्तं त्रिलोके सुन्दं नमामि बृहस्पतिं वराक्षमाला दत्तं चाकमण्डलधरं विभो पुष्परागाङ्कितं पीतं परं भवद्गुरुं ॐ अधिदेवतामत्ये देवताय बृहस्पतिग्रहे आगश्च शुक्रध्यानं प्रवक्ष्यामि पत्नी वीरोवदान्तये ओम शुक्रन्ते अन्यते दन्ते अन्यद्विषरूपे हरिज्योरिवासी विश्वाजमालावसुस्वदावो भद्राते भोषन्निहरातिरस्तु राणी माताधिपत्ये महवश्रं नन्द्यस्यापरञ्चन जरसामरदे पतिः मरुद्वैहवाहि गोमङ्गिषा करोमि यजमानस्यापि मुखे करोमि ॐ यज्ञदिष्टे दुरं प्राप्ते गिरिभोजाञ्चकारये समर्पयामि नमस्करामि यजमानस्यापि मुखे करोमि दुरं प्राप्ते राहुभोजाञ्चकारये राहुध्यानं प्रवक्ष्यामि चक्षुर्पीडोपदान्तये चन्द्राभुवने सदा सखा मया दृष्टयावता महावीरं चन्द्रादित्यविवर्तनं सिंहिकागर्वलम्बोदं सम्राहुं प्रणमाम्यहो करालवदनं खड्गाचर्मशूलारमान्वितं नीलसिंहासनं ध्यायेत् राहुरन्तप्रदान्तये ॐ भूर्भुवस्सवः अधिदेवतामत्ये देवतायै राहुग्रहे आगश्च नित्यं ध्यायेत् परात्सत्तये
समर्पयामि इदं परमं पवित्रं प्रजापते यत्सहजं पुरस्तात् पुरुषाय नमः देवताभ्य सर्वाभ्यो देवताभ्यो नमः पुष्पाक्षरा समर्पयामि भयद्री वनस्पतिर्भैरव्ये नानागतये आग्रय सर्वदेवानां नमो यो युक्तं मन्यनायोडितं प्रियमङ्गलं त्रैलोक्यं निवरामः भक्त्यादेवं प्रयच्छामि देवाय परमात्मने नमोस्तुते एवं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीयं समर्पयामि విగ్రహాలను గ్రామోత్సవం ఊరేగింపజేసుకొని పాల్గొని స్వాగతంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. రాత్రికి 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాలకు భవానీ శంకర స్వామి ఈశ్వరుడు యొక్క పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా అందరూ పాల్గొని స్వాగతంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. Namaste.
నమస్కరించుకొని ఈ కలశాలైన పసుపు కుంకుమ అక్షులు ఎవరు నమస్కారం చేయాలి. ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట గురించి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా గ్రామోత్సవం సిద్ధి సాయి, సత్యసాయి, మన సాయి గోపాలకృష్ణ గోశాలకు సంబంధించినటువంటి గోసమేత కృష్ణుడు కూడా మన యొక్క గ్రామోత్సవంలో ఉంటాం. దయచేసి అందరూ కూడా మనం ప్రసాదం, భోజన ప్రసాదం స్వీకరించి మీ నివాసాలకు వెళ్ళి తక్కువ భగవంతుడు ముందు మనకు తెలిసే భాగ్యం దొరికింది. దీన్ని ఎవ్వరు కూడా జాగ్రత్త ఇలాంటి ప్రాప్తి మన వల్ల మన జీవితానికి ఎప్పుడు తెలియదు. కాబట్టి ఉన్న అవకాశాలు అందరం కూడా సోదర సోదరిమణులు, ఈ ఇంటి పక్కల వాళ్ళు, ఈ మిత్రులు అందరికీ ఫోన్ చేసి ఈ యొక్క విగ్రహ గ్రామోత్సవంలో చిన్నదే ఎక్కువ కాదు, ఇక్కడ నుంచి మన ఈశాన్యంతో వెళ్తాం, ఇక్కడ నుంచి వెళ్తాం, మళ్ళీ ఈశాన్యంతో మన బస్ స్టాండ్ నుంచి సర్వీస్ స్టాండ్ నుంచి ఎక్కువ ఏమి భగవంతుడు స్వామి మనల్ని కష్టపెట్టారు. ఎందుకంటే మన మందిరాన్ని చుట్టూ తిరుక్కొని మనం ఈ కార్యక్రమంలో మనం ఎంటర్ అవుతాం. ఇది అయిపోతుంది. మనకు ఈరోజు దివ్యమైనటువంటి శివపార్వతి కళ్యాణం అవసరం. దీనికి నూరి నారాయణమూర్తి గారు మన టీవీ ప్రముఖ మనందరికీ తెలుసు. మన గా చాలా వరకు ఆయన సాయి భక్తుడు, చక్కటి సందేశం ఇస్తారు. ఒక్క నిమిషం ప్లీజ్. ఎందుకంటే దయవుంచి మీకు చెప్తున్నాను, మన యొక్క మందిర ప్రాంగణంలో మనందరికీ తెలుసు, మనం ఆచరిస్తున్నా కూడా, స్వామి నడిపిస్తున్నారు కూడా, ప్రశాంత వాతావరణంలో జరిగితే అది ఎందరికో ఆనందం. మనం కొన్ని దేవాలయాలలో వెళ్తే ఉంటుందంటే గోల 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 గోల, ఈ మాటలు ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు. దయించి మీరు ఈ రోజు నుంచి మన ప్రతిష్ట మహోత్సవం వరకు 3 రోజులు ప్రశాంత వాతావరణంతో మనం ఉండాలి. పక్క వారిని కనుక మనం ఏం చేయాలంటే, ఇక్కడ మీ అందరికీ సూచన అందరూ పాటించండి. చేతులు జోడించి సాయిరామ్ ఇట్లా వెళ్తే మన వాయిస్ ముక్కుందో ఇంతే. సాయిరామ్ అనే వర్డ్ ఒకటి ఉండాలి, ఇది ఒకటి ఉండాలి. ఎక్కడ సేవ మనకు అవసరం ఉంది, ఇది అవసరం మీకు అనిపించింది, మీరు నన్ను అనుకొని కూర్చొని అమ్మా అనిత ఒక్క నిమిషం ప్లీజ్. ఎందుకంటే ఈ సూచన మన ప్రారంభం రోజు కాబట్టి మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ సూచనను స్వీకరించి, పాటించి, ఆచరించి ఆయన అనుగ్రహం పొందాలి. ఆయన అనుగ్రహం పొందడానికే ఇదంతా కూడా మనకు ఎంత అంటే ఎవరికి ఏ నిలయాలో ఏ ఆలయ ప్రాంగణంలో పుట్టపట్టు అని తెలుసు మనకు. ఇక్కడ మనమే మీకు అందరికి తెలుసు, ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళ ఇటుకలన్నీ కూడా మన నామస్మరణతో చేసేటువంటి భాగ్యం మనకు కలిగించాడు స్వామి. దీన్ని బట్టి ఇసుక మనమంతా కూడా చేసి ఒక్క పైసా లేబర్ పైసలు కలగకుండా మనకు ఆ శక్తి ఇచ్చాడు. ఈ యొక్క ప్రాంగణానికి అంతా ఇసుక కూడా మనకే ఆ సేవ దక్కింది. ఇప్పుడు ఆయన చేతులలో ఈ యొక్క సమాజ సేవ కోసం అంకితం చేస్తున్నాం. మనం సమాజ సేవకు అంకితం చేసేటువంటి భాగ్యం మనకు చిక్కింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సావధానంగా ఇప్పుడు ఫోన్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం ఆరతైపోతున్నాయి కానీ తీర్థం ఎక్కడ కూడా మన అయ్యగారి యొక్క సూచనలు పాటించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనం అక్కడ ఉన్నది సిద్ధం చేస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ అంటే మనకు చాపగాని వాళ్ళకు 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఆ లిఫ్ట్లో ఉన్నాయి. తర్వాత ర్యాంప్ ఉంది మనకు. ఈ రౌండ్ మెట్లు శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ రౌండ్ మెట్లు ఎక్కుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు 4 గంటలకు ఉంటే మీ చెప్పులకు పోకుండా కూడా బ్యాగులు తయారు చేస్తాం, టోకెన్స్ తయారు చేస్తాం. ఒక నిర్వాహకులకు ఇస్తే మీ చెప్పులు బ్యాగ్లో పెడతారు. 2 వచ్చిరంటే అందులో ఒకటే మీ బ్యాగ్ నెంబర్ ఇస్తారు, దానిలో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ వల్ల మీ కార్డు మీ దగ్గర పెట్టుకోండి, అది మనకు ఇస్తారని. అది ఒక సేవ. సోదరి మంటుందంటే మీరే ఈ 3 రోజులు స్వామిని పెట్టుకోవడంతో స్వామి మీ యొక్క మందిర ప్రారంభోత్సవంలో మాకు శక్తినిచ్చి ఈ సేవ చేసుకునే భాగ్యాన్ని, ప్రాప్తిని మనకు ప్రసాదించాలని చెప్పని స్వామి వారు వేడుకుందాం. అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొందాం. అందుకోసం దయచేసి సావధానంగా మరొకసారి మీకు విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే మనకు అలవాటు. ఎందుకంటే ఏ ఆలయానికి పోయినా ఆ ముచ్చట ఈ ముచ్చట ఆ ఇంటి విషయాలు రకరకాలు ఉంటాయి. కానీ ఈ ప్రాంగణంలో చెప్పులు వదిలిపెట్టామనంటే మన ఆలోచనలో సాయిరామ్ 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 అని ఉండండి. చూడండి, మీ అనారోగ్యాలు కానీ ఎక్కడ కూడా చవి చూడదు. మీ మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది.
దయవుంచి ఏమైనా ఉంటే కూడా నిర్వాహకులు ఓం శ్రీ సాయిరామ్ అని మీకు మైక్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ మైక్ అయితే మొత్తం సిటీ అంతా మన కల్వకుర్తి పట్టణంలో 40 మైకులు పట్టణం అంతా కూడా చేశాం. అందరు కూడా ఈ దాన్ని విని మనల్ని చూసి అదే సత్యసాయి ఆర్గనైజేషన్ అంటే ఇది సార్ వెళ్ళి చక్కటి అలంకరణతో, ఎందుకంటే మన అలంకరణ మనకు ముఖ్యం కాబట్టి స్వామి సేవలో ధరించే భాగ్యం. మనం 4 గంటల వరకు ఇక్కడ రావాలి. మనకు అంతా ఒక 45 మినిట్స్ కానీ ఎక్కువేం కాదు. భజనతోటే వెళ్తాం, ఊరేగింపు చేసుకుంటాం, మళ్ళీ ఇక్కడ వస్తాం. మళ్ళీ మనకు ఇక్కడే ఈ 4 ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, 4 గంటలకు టీ స్నాక్స్, తర్వాత మళ్ళీ రాత్రికి అల్పాహార ప్రసాదం. ఈ 4 పూటలు మీరు ఎక్కడ మీ ఇంట్లో ఎక్కడ పోయి వెలగొద్దు, అవసరం లేదు. స్వామి అరేంజ్మెంట్ చేశారు, అన్నీ కూడా అరేంజ్మెంట్ చేశారు. మంచి వేదిక ఇచ్చారు, అన్ని ఏర్పాట్లు మన సోదరులు సోదరి వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ 4 పూటలు ఈ 3 రోజులు స్వామి మందిరంలో ఉండాలి, స్వామి సేవ చేసుకొని తరించాలి. ఈ భాగ్యాన్ని మరణ చెప్పిన భావన చేసుకోకుండా ఈ సూచనలు పాటించి అందరం కూడా మనకి ఎక్కడ సేవ ఉంటే అక్కడ చేసేందుకోసం మహిళలకు మహిళలు ఒకవైపు, పురుషులు ఒకవైపు 2 ఉన్నాయి. కుర్చీలు కూడా వేసాము. అందరూ కూడా ప్రశాంతంగా బాధగా కాకుండా ప్రశాంతంగా భోజన ప్రసాదం స్వీకరించి మీ నివాసాలకు వెళ్ళి ఈ కార్యక్రమంలో దిగ్విజయం చేసేందుకోసం స్వామిని మనం అందరం కూడా వేడుకుంటాం. ఈ యొక్క కార్యక్రమంలో మాకు చేసినందుకు ఒక్కసారి సాయి గాయత్రి చేసుకొని తీర్థ ప్రసాదం తీసుకున్నాం. సాయిరామ్. సాईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्. మనకి ఇతర కౌంటర్ తీర్థ ప్రసాదం తర్వాత ఇప్పుడే మనకు సమాచారం వచ్చింది, మనకు బీజేపీ ముఖ్యులు వస్తున్నారు, 5 వేల ఉన్నారు. మనమైతే భోజన ప్రసాదం తీసుకున్నాం. ఆవిడ అంత వచ్చే వర్గాలు ఉంటే వాళ్ళు మనం ఆ గేట్ నుంచి మనం ఆహ్వానించుకొని కార్యక్రమం చేయాలి. సాయం తీర్థ ప్రసాదాన్ని కూడా చెప్పారు. లైవ్ సార్
ఓం శ్రీ సాయిరాం. పూర్ణావతార భగవాన్ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులు చేసేటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభ్యులు కోరుతున్నాం. సమితి కన్వీనర్ గారు వెంకటేష్ గారు వేదిక సమీపంలో అవసరం కోరుతున్నామండి. అంతా చేయండి సార్. కరకాల భూముల మధ్య స్వామివారి అనుగ్రహాన్ని తెలియజేసిందిగా కోరుతున్నాం. ఇక ఆచార్య గారు నారికేలను సమర్పించాల్సిందిగా కోరుతున్నామండి. స్వామివారికి నారికేలను సమర్పించాల్సిందిగా కోరుతున్నాము. వారితో పాటు ప్రముఖ నాయకులందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కల్వకుర్తి పట్టణంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ యొక్క క్షేత్రాన్ని మొదటి రోజు పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి ప్రతిష్ట కార్యక్రమం జరిగేంత వరకు ఈ యొక్క క్షేత్రంలో సాయి భక్తులు హిందూ సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి ప్రతి ఒక్కరూ కుల మత వర్గ వర్ణాలకు అతీతంగా భగవాన్ శ్రీ సత్యసాయి ఈ మందిరాన్ని అత్యంత వైభవపేతంగా అనేక కార్యక్రమాలని రూపొందించి చాలా సంవత్సరాలుగా కష్టపడి తామందరూ అనేక విధాలుగా సహకారాన్ని అందించి ఆ భగవంతుని యొక్క కృపతో ఈ కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ చైర్మన్ కల్వకుర్తి గౌరవనీయులు గుబ్బా ఈశ్వరయ్య గారు, అదేవిధంగా శ్రీ గుబ్బా వెంకటేష్ గారు, వీరి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అనేక మంది రాజకీయ ప్రముఖులు, ఈ పుట్టపర్తి సాయిబాబా ట్రస్టు సెంట్రల్ ట్రస్ట్ పెద్దలు శ్రీ ఆర్జే రత్నాకర్ గారు కూడా ఈ కార్యక్రమంకి రాబోతున్నారు. మరి ఇక్కడ ఆశీనులైనటువంటి దేవతా స్వరూపులైనటువంటి మాతృమూర్తులు, సాయి భక్తులు, కల్వకుర్తి పట్టణ ప్రజలు, పట్టణ పెద్దలు, నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ గారు, ఈ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి గారు, కండే హరిప్రసాద్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ జడ్పీటీసీ, అదేవిధంగా సీనియర్ నాయకులు రామరెడ్డి గారు, నరసింహాచారి గారు, నాతో పాటు వచ్చినటువంటి పట్టణాధ్యక్షులు బాబీ గారు, ఉదయం నుంచి
కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తూ ఒక్కొక్క యుగంలో భగవంతుడు మానవ రూపంలో మన కళ్ళ ముందు నడిచేటువంటి దేవతా స్వరూపులల్లా ఒక యుగంలో శ్రీరామచంద్రుడు, ఒక యుగంలో శ్రీకృష్ణుడు, ఈ యుగంలో మన కళ్ళ ముందు నడయాడినటువంటి భగవంతుడు సత్యసాయిబాబా. భారతదేశ సంస్కృతిని, భారతదేశ ధర్మాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఈ దేశంలోనే ఉంటూ ప్రపంచానికి మొత్తం చాటి చెప్పినటువంటి నడయాడినటువంటి దైవమే సత్యసాయి. అనేక సేవా కార్యక్రమాలు పరమాత్ముడు ప్రతి ప్రాణికి సేవ చేయాలనేటువంటి భావన కల్పించినటువంటి దైవ స్వరూపులు సత్యసాయి. పాలమూరు జిల్లా కరువు కాటకాలతోటి తాగటానికి నీళ్లు లేని సమయంలో ఒక 30 ఏళ్ల క్రితం పాలమూరు జిల్లాని దత్తత తీసుకొని కోట్ల రూపాయలతోటి ఈ పాలమూరు ప్రజల దాహార్తిని తీర్చినటువంటి భగవత్ స్వరూపులు సత్యసాయి. 95-96 నేను ఆమన్గల్కు సర్పంచ్ ఉన్నప్పుడు మంచి నీరు తాగటానికి కూడా దొరకని పరిస్థితి. మా ఊళ్ళో ఒక నానుడి ఉండేది, ఆమన్గల్కు ఆడపిల్లలు ఇవ్వాలంటే ఇవ్వకపోతున్నారు, ఎందుకంటే మంచినీళ్ళు దొరకదు. నేను సర్పంచ్ కాకముందు అనేది, నేను సర్పంచ్ అయినాక నా దృష్టి అంతా మంచినీటి మీదనే పెట్టినా. ఎంత పెట్టినా అప్పుడు ఉన్నటువంటి నిధులు ఇప్పటి లేక లేదు. అప్పుడు రోజ్గార్ నిధులని సంవత్సరానికి 2.5 లక్షలు వచ్చేది. మా మొత్తం మా గ్రామ పంచాయతీ 2.5 లక్షలలోనే వాటరు, శానిటేషన్ అన్నీ చేయాలి. చేయకుండా తిప్పలు పడుతున్నాం. కానీ మేము అడగలే, మేము కోరలే. కల్వకుర్తిలో ఉన్నటువంటి గుబ్బ ఈశ్వరయ్య గారు ఆ భగవంతుని యొక్క సహకారంతో వారికి ఎవరు చెప్పిండ్రో ఏందో కానీ మా గ్రామ పంచాయతీకి ఆనాడు ఎక్కడ పైప్ లైన్ వేసుకున్నా అక్కడికి వెళ్ళి వాటర్ పైప్ లైన్ ఊర్ల వరకు తీసుకొచ్చే అమౌంట్ కాస్ట్ ఎంతనన్నా కానీ మేము ఇస్తామని చెప్పి మాకు చెప్తే మొత్తం నా 5 టర్ముల డబ్బు ఎంత వచ్చిందో ఆ భగవంతునికి వెళ్ళి మాకు అంతకంటే ఎక్కువ వచ్చింది. నేను అప్పటిదాకా ఆ భగవంతుని మీద సరైనటువంటి దృష్టి కూడా ఉండకపోయేది మాకు. మేమంతా అప్పుడప్పుడు ఈ యూత్ ఉన్నాం, ఆటలు పాటలు కార్యక్రమాలు, సంఘం, దేశం ఇదే ఉండేది. అక్టోబర్ 23 స్వామివారి జన్మదినోత్సవం. నవంబర్ 23 స్వామి గారి జన్మదినోత్సవం నాడు ఆ ప్రాజెక్టు ప్రారంభం చేయాలని ఇక్కడికి వెళ్ళి పెద్దలు చెప్పింది. దాన్ని పూర్తి చేసుకొని ఆయన జన్మదినం నాడు ఉదయమే సత్యసాయి మందిర్ పోయి పూజ చేసి ఈ ప్రాజెక్టుని ప్రారంభం చేయడానికే అక్కడ సంకటూరుపల్లి అగ్రికల్చర్ ల్యాండ్లో బోర్ వేసినాం. అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. అక్కడ కొబ్బరికాయ ఉండడానికి ప్రారంభం చేయడానికి పోయినాం. నేను అక్కడ వెళ్ళి అందరు గ్రామస్తులు, అందరు సాయి భక్తులతో భజన చేసి ఆ ప్రాజెక్టుని ఓపెన్ చేసి కొబ్బరికాయ కొట్టేటప్పుడు నా దగ్గర రివాల్వర్ ఉన్నది, గన్ను. ఆ రివాల్వర్ కుచ్చుకుంటున్నది. ఇప్పుడు ఇక్కడ స్వామి దగ్గర ఎట్లయితే కొబ్బరికాయ కొడుతుంటే ఆ గన్ను గుచ్చుకుంటుంటే నన్ను తీసి పక్కనున్నటువంటి వ్యక్తికి ఇచ్చిన.
నిండు మనసుతోటి నిండు హృదయంతో ఆయన జన్మదినం నాడు ఈ కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తుంటే నాకు తెలియకుండానే నా డెత్ డే కూడా అదే రోజు వచ్చింది, నా మృత్యు రోజు కూడా అదే వచ్చింది. 4 నక్సలైట్లు తుపాకులు తీసుకొని వచ్చి కాల్పులు ప్రారంభం చేశారు. కానీ నేను ఆ భగవంతుని సన్నిధిలా భగవత్ కార్యములున్నా ఆయన కార్యక్రమం పూర్తి చేసుకొని పోతుంటే వాళ్ళు దాడి చేస్తే నా దగ్గర రివాల్వర్ కూడా లేదు. అయినా ఒక తుపాకీ గుండు కూడా నాకు తలగకుండా పక్కపొంటి పోయినాయి, కానీ నాకు చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. తృటిలో అక్కడ నా ప్రాణాలు బతికించి సేవ్ చేసి, ఒకవేళ నా దగ్గర నా రివాల్వరే ఉండుంటే అవతలి వాళ్ళకు కూడా ప్రమాదం జరిగేదో ఏమో. భగవంతుడు చీమకు కూడా హాని చేయనటువంటి సత్య సాయిబాబా యొక్క ఆశీర్వాదంతో అక్కడ నన్ను సేఫ్గా రక్షించిండు. నేను భగవంతుని కార్యక్రమంలో ఉన్నా కాబట్టి. నేను అప్పటి నుంచి నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే ఈ స్వామి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను, ఎందుకంటే పాతది అయిపోయింది, ఆయన ప్రారంభమైంది. మళ్ళీ 2వ జన్మ ప్రారంభమైంది సత్యసాయి జన్మదినం నాడు. కాబట్టి మనసు పూర్తిగా హృదయపూర్వకంగా మనశ్శాంతితో మనం ఏ పని కార్యక్రమాన్ని తలపెట్టినా మనకు హాని జరగడానికి ఇదే ఒక నిదర్శనం. ఒక 2-3 పర్యాయాలు అనంతపురం అటు పోయినప్పుడు స్వామివారిని చూడాలని దగ్గరకు పోవాలని పోతే ఒక్కొక్కసారి కొత్త ఆట నడుచుకుంటూ పోతున్నాడు, అందరం లోపల కూర్చున్నాం. మన కళ్ళ ముందే ఆ భగవంతుడు నడుచుతున్నాడు అనేటువంటి భావన ఆ మన హృదయంలో కలిగించేటువంటి భగవత్ స్వరూపం. అప్పుడో ఇప్పుడో మనసులో అనుకుంటేనే ఇంత మహత్యం జరిగితే నిరంతరం భక్తితో భావంతో ఉండేటువంటి మీరు నిజంగా ఆ భగవంతుని కృప మీ లోపల ఉంటుంది అనేటువంటిది మనం గుర్తించాలి. ఇంతకుముందే ఒక ప్రసాద్ అంటున్నాడు, సత్యసాయి భక్తులంతా ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి, వాళ్ళు నిండు హృదయంతో ఉంటారు, శాంతంతో ఉంటారు, దయతో ఉంటారు. మనిషి జన్మెత్తినప్పుడు భగవంతుని స్మరణ జరగకపోతే, భగవంతుని యొక్క ఆరాధన చేయకపోతే, భగవంతుని స్మరించకపోతే, ప్రతి ప్రాణిలో భగవంతుని చూడకపోతే, ప్రతి పక్షిలో భగవంతుని చూడకపోతే, ప్రాణం ఉన్నా కూడా 2 కాళ్ళ జంతువు లేక మనం భావించవలసి వస్తుంది భగవంతుని స్మరణ చేయకపోతే. కాబట్టి కోట్లాది మందిని ప్రేరణ చేసినటువంటి, కోట్లాది మంది హృదయాలని భగవంతుని వైపు మళ్లించినటువంటి సంఘటన మన సత్యసాయి మన కళ్ళ ముందు. మన తర్వాత ఇప్పుడు రాముడు కృష్ణుడిని ఎట్లయితే మనం చూడలేదో, వాళ్ళ చరిత్రని, వాళ్ళు చూపిన మార్గాన్ని మనం వింటున్నామో, రాబోయే తరాలలో సత్యసాయి బాబా యొక్క తరాలు కూడా నడయాడినటువంటి దైవంగా మనందరం కూడా గుర్తిస్తాం. కేవలం దైవ చింతనేనా, భక్తేనా, భజననేనా అంటే కాదు. మొన్న వచ్చినప్పుడు ఈశ్వరయ్య గారు చెప్తున్నారు, అనేక రకాలు వైద్యం, విద్య, అన్నార్థులకు ఆహారం, దీనార్థులకు అనేక రకాలుగా సహకారాలు, సేవా కార్యక్రమాలను నిర్వహించేటువంటి ఇది ఒక క్షేత్రం. దేవాలయమే కాదు, విద్యాలయము, వైద్యాలయము, అనాథ శరణాలయము, అనేక రకాలుగా ఇక్కడ ప్రజలకు అన్ని వసతులు ఇక్కడ కల్పించేటువంటి ఇది ఒక మహాపుణ్యక్షేత్రం. చాలామంది
వ్యతిరేకిస్తుంటారు. దేవుని గుడి కడితే ఏమొస్తుంది, దేవుని గుడి కడితే ఏమొస్తుంది, ఆ పైసలు ఎవరన్నా లేనోళ్ళకి ఇస్తే అయిపోతుంది అంటే లేనోళ్ళకి ఇస్తే అయిపోతుంది. వేసుకుంటారు, తింటారు, తాగుతారు, పాతారు. పైసలు ఇస్తే ఏది కాదు. నేను ఇక్కడ చూసిన వాళ్ళే వంట చేస్తారు, వాళ్ళే దాన్ని ప్యాక్ చేస్తారు, వాళ్ళే దాన్ని నిలబడి వచ్చిన వాళ్ళ పేరు రాసుకుంటారు, వాళ్ళకి ఆహారాన్ని అందిస్తారు, ఒకరోజు సేవ మొత్తం చేస్తారు. ఇది ఒకరోజు సేవ చేయడం అంటే డబ్బుతోటి పోయే పని కాదు. తన మనస్సు, తన శరీరము, తన డబ్బు, ఆ భగవంతుడు మనకు చూపిన మార్గంలో ఈ పని చేసేటువంటి కార్యక్రమం సత్య సాయిబాబా సేవా ట్రస్ట్ చేసే కార్యక్రమం. కేవలం నేను డబ్బిస్తా, చాలా మంది డబ్బున వాళ్ళ అహంకారంతో నేను డబ్బిస్తున్నా పోయి నాకు టైం దొరకదు. నీ డబ్బు ఎవరికి కావాలి? నీ టైం కావాలి, నీ ప్రేమ కావాలి, నీ ఆప్యాయత కావాలి, నీ దాంతోపాటు నీ ధనం కూడా కావాలి అనేటువంటి చింతన కలిగించేటిదే మన స్వామీజీ. ఎన్ని కోట్ల పుణ్యం చేస్తే సత్యసాయి సంస్థలో పనిచేసే అవకాశం. కల్వకుర్తే మన జిల్లాల పేరు తెచ్చుకున్నటువంటి ప్రాంతం. ఇక్కడ సత్యసాయి బాబా భక్తుల యొక్క అనేక కార్యక్రమాలు జరిగేది. కడు బీదరికములు ఉన్నటువంటి పేదల యొక్క తమ పిల్లల హృదయాలు ఆపరేషన్లకు కోట్ల మందికి ఆపరేషన్ చేసి బతికించినటువంటి సంస్థ ఈ దేశంలో ఏదైనా ఉన్నదంటే అది సత్యసాయి. కాబట్టి మనం సత్యసాయి నిరంతరం మనని ప్రేరణ చేస్తూనే ఉంటాడు, నిరంతరం మనని ముందుకు నడుపుతుంటాడు, మన కష్టాలను తొలగిస్తుంటాడు. కాబట్టి ఆ దిశలో మనం పనిచేసేటువంటి క్షేత్రం ఇది ఒక మహాక్షేత్రంగా కల్వకుర్తి పట్టణానికే ఇది ఒక దివ్య క్షేత్రంగా మనం భావించాలి. అతి పవిత్రంగా దీన్ని మనందరం కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రజలపైన ఉంది. ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరినీ దర్శించే భాగ్యం, మీ అందరినీ కలిసే అవకాశం, మీతోటి మాట్లాడేటువంటి సమయాన్ని ట్రస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ పెద్దలు నాకు ఇవ్వడం, కొంత ఆలస్యంగా రావడం, మీరందరూ కూడా పెద్ద మనసుతోటి నన్ను క్షమించి కార్యక్రమాలు ప్రారంభమైనవి దిగ్విజయంగా జరగాలి. మీరందరూ కూడా సమయం ఇచ్చి ఇంకా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సఫలీకృతం చేయాలి. ఆ సత్యసాయి బాబా ఆశీస్సులతోటి ఈ ప్రపంచమంతా శాంతిమతంగా మన 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 దాంట్లో ఉన్నటువంటి 5 అంశాలు: శాంతి, ప్రేమ, ఇంకా సత్యం, ధర్మం, అహింస. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే అది భారతదేశంలోనే దొరుకుతాయి. భారతదేశంలో ఎక్కడ దొరుకుతాయంటే భగవంతుని నిత్యం ఆరాధించేటువంటి దేవాలయాలలో ఉంటాయి. మీరు ఇతర మతాలను చూడండి, చాలా వాళ్ళ మతాన్ని వాళ్ళ మతం వాళ్ళు కాకపోతే వాళ్ళు జీవించడానికి హక్కు లేదు, అల్లాహ్ చేసేస్తారు. కానీ మన మతం అది కాదు. నువ్వు ఏ దేవుణ్ణన్నా పూజించు, నువ్వు ఏ మతాన్నన్నా పూజించు, 3 కోటి దేవతలు ఉన్నారు, ఏ దేవుణ్ణన్నా పూజించు, కానీ మన ధర్మాన్ని పాటించదు. సనాతన ధర్మాన్ని, సనాతన సాంప్రదాయాన్ని, సనాతన హిందూ సాంప్రదాయాలని గౌరవించాల్సినటువంటి అవసరం ఇలా ప్రపంచానికే వచ్చింది. యోగా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మన సాధు సంతులు, మన పూర్వీకులు ఈ యోగాని మనకిస్తే ఇవాళ ప్రపంచానికి చాటి చెప్పిండు నరేంద్ర మోడీ. ఇలా 100-120 దేశాలల్లా యోగా చేసుకుంటున్నారు. కొంతమంది మన దగ్గర ఆ యోగా చేస్తే ఏమొస్తుంది అంటాడు. యోగా చేస్తే నువ్వు బాగుపడతావు, చేయకపోతే నువ్వు
దవాఖానకు పోవాలి, ఆడికి వెళ్ళి అట్టే పోవాలి. అంటే అనేక రూపాలుగా ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి దేశం భారతదేశం. ఇక్కడ గోమాత, ఇక్కడ భూమాత, గంగామాత అన్నీ పవిత్రమైనవి. ఈ దేశం ఎంత పురాతనమైంది అని అడిగితే గంగా, యమున, సరస్వతి, గోదావరి, మా నదులన్నీ మా అమ్మల పేర్లే ఉంటాయి. ఒక బ్రహ్మపుత్ర నది తప్ప. ఈ దేశం ఎవరిదంటే ఇవో మా గంగమ్మ తల్లిది, మా కృష్ణమ్మ తల్లిది. రహబీదో అలిబీదో ఇది కాదు. ఈ దేశంలో సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందంటే సరస్వతి నది ఎప్పుడు పుట్టిందో ఎవరు తెలియదు. సనాతన ధర్మం అప్పుడు పుట్టింది, లక్షల సంవత్సరాలైంది. కాబట్టి మనం కూడా కులము కులము కులమని వేర్పాటు చేసి మన హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసుకొని దూరం చేసుకొని సమాజాన్ని మనం బలహీనత చేసుకోవద్దు. నీ కులం ఉంటే గడప లోపల, గడప దాటితే మన అందరం ఒకే కులం. ఏ కులం? మనందరం ఒకే కులం, ఒకే మతం, ఒకే ధర్మం. ఆ దిశలోనే మనకు ప్రబోధించుడు సత్యసాయి గారు. ఆ సత్యసాయి యొక్క ఆశీర్వాద బలం నేను మళ్ళీ మీ ముందర మాట్లాడినంటే ఆయన ఆశీర్వాద బలమే. మిమ్మల్ని అందరినీ కూడా 30 ఏళ్ళకి మళ్ళీ చూస్తున్నంటే ఆనాడు ఆయన నాకు ఇచ్చిన 2వ జన్మ వరప్రసాదం అనేటువంటిది గుర్తుంచుకొని జ్ఞప్తి చేసుకొని ఆయన పాద పద్మాలకు నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ సేవా ట్రస్ట్ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మీ అందరికీ పాద నమస్కారం చేస్తున్నా, సెలవు తీసుకుంటున్నా. జై భారత్. అన్నగారు స్వామివారి తత్వాన్ని చిరుపన్యాసమై భావించిన సర్వం మనకు బోధించే ఉంది. స్వామి చెప్పారు, సత్య ధర్మ శాంతి ప్రేమలు లేకున్నా ఎన్ని నేర్చినను వాటి విలువ సున్నా. స్వామి చెప్పాడు. ఇప్పుడు ఆచార్య గారు అదే చెప్పారు. ఇంకొక మాట చెప్పారు, ప్రతి ప్రాణిలో చూడమన్నట్టుగానే స్వామి అన్నారు, లవ్ ఆల్ సర్వాల్. సర్వం వారే చెప్పారు. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఆ భావన కూడా ఆచార్య గారు చెప్పారు. ఇంకొక మంచి మాట చెప్పారు స్వామివారిని మనం గుర్తుంచుకోవాలి. సేవ చేస్తే సేవ్ చేస్తా అన్నారు స్వామివారు. దానికి నిదర్శనమే అన్నగారు చెప్పినటువంటి ఇన్సిడెంట్. ఎప్పుడైతే ప్రజల కోసం పనిచేస్తామో, ప్రజల హిత కోసం సేవ చేసే ప్రయత్నం చేస్తామో, భగవంతుడు ఎల్లప్పుడూ కూడా సేవ్ చేస్తూనే ఉంటారన్నటువంటి చక్కని సందేశం ఇచ్చిన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి సత్యసాయి సంస్థల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మా చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఆచార్య గారి రెండన్న మా చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా ఆచార్య గారిని కోరుతున్నాను. మధుగారు సాగర్ తొందర రావండి. సమయం చాలా విలువైనది. స్వామి గారు చెప్పినట్టుగానే శాల్వతో సత్కరిస్తున్నాను. సత్యసాయి సేవా సమితి కన్వీనర్ శ్రీ గుబ్బా వెంకటేష్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. జ్ఞాపిక అందజేస్తుందిగా సాగర్ గారిని కోరుతున్నాను. అయితే ఒక్క నిమిషం, మళ్ళీ మీ కార్యక్రమంలో వెళ్తారు. మీరు ఎప్పుడు సేవలో నిమగ్నం అవుతారు, ఎందుకంటే స్వామితో సేవ చేయబడాలి కాబట్టి. మధు గారిని జ్ఞాపకం అందజేయాల్సిందిగా కోరుతున్నాను. హరిప్రసాద్ గారిని శాలతో సన్మానించాల్సిందిగా శ్రీనివాస గారిని కోరుతున్నాను. ఇక్కడ రైట్ సైడ్ మొమెంటో ఎంత చేయాల్సిందిగా కాశీనాథం గారిని కోరుతున్నాను. సాగర్ గారు రావాలండి. రామరెడ్డి గారిని శాలతో సన్మానించాల్సిందిగా విద్యాసాగర్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. లక్ష్మణ్ గారిని మొమెంటో అందజేయాల్సిందిగా కోరుతున్నాను. రామరెడ్డి సార్
రాంభూపాల్ రెడ్డి గారు చెప్తున్న తర్వాత లక్ష్మణ్ సార్ మొమెంట్ ఇవ్వండి. రాంభూపాల్ రెడ్డి గారిని శాలువాతో సన్మానించాల్సిందిగా నరసింహ గారిని కోరుతున్నాను. రండి నరసింహ సార్. మొమెంటో ఇవ్వాల్సిందిగా కృష్ణ గారిని కోరుతున్నాను. కృష్ణ గారు ఇక్కడే ఉన్నారండి. రామిరెడ్డి గారిని శాలువాతో సన్మానించాల్సిందిగా కోరుతున్నానండి. పాండు గారు, కృష్ణయ్య సార్ అండి. కృష్ణయ్య సార్ ఉన్నారా? రండి కృష్ణయ్య సార్. రామిరెడ్డి గారిని శాలువాతో సన్మానించాల్సిందిగా కృష్ణ సార్ గారు కోరుతున్నాను. సార్ వీరు వయస్సును మర్చిపోయి సేవ చేస్తారు సార్, ఉదయం నుంచి సాయంత్రం వరకు. వయస్సు 80 సంవత్సరాలు. నరసింహ సార్ గారిని మొమెంట్ అందజేస్తున్నారు కోరుతున్నామండి. బాబీ గారిని శాలువాతో సన్మానించాల్సిందిగా డిపి గారిని కోరుతున్నాను. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ శంకరయ్య గారిని కోరుతున్నాను. మొమెంట్ అయ్యాల్సిందిగా గోవర్ధన్ రెడ్డి గారిని కోరుతున్నాను. నరసింహాచారి గారిని సన్మానించాల్సిందిగా శాలువాతో సన్మానించాల్సిందిగా సత్యసాయి సేవా సంస్థల సభ్యులు శ్రీనివాస్ గారు మొమెంట్ అందజేసిందిగా జి శ్రీనివాసులు పెద్దాపూర్ భజన మండలి కన్వీనర్ గారిని కోరుతున్నాను. అన్న తీసిన కాబట్టి ఉండండి అన్న ఉండని సంపత్ గారిని జ్ఞాపకం అందజేస్తాను కోరుతున్నాను. సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులు చేసుకున్న కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా జరగాలని వారి సమయం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై సాయిరామ్. సాయిరామ్ మా నిజంగా కాలాతీతం అయింది. ఎందుకంటే ఎంతో తొందరగా వీలైతే అంత తొందరగా మీరు అలంకరణ చేసుకొని త్వరగా వచ్చేది. మీరు వస్తే గ్రామోత్సవ కార్యక్రమం కొద్ది స్థలంలోనే అయిపోతుంది. మన్నించాలి, ఎందుకంటే సమయం ఎక్కువైంది. మీరు త్వరగా వచ్చే ప్రయత్నం చేయండి. సాయిరామ్. సాయిరామ్ ఒక్కసారి లోపలికి వెళ్ళి అన్న ఎంత ప్రేమతోటి మన కోసం వచ్చారు. విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎక్కడండి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. సాయం మంచి
ఫోటో